ఇప్పుడు పగలదింగి వాళ్ళు వాక్యంగా నిన్న గుంటూరు నగరంలోని గుంటూరు మున్సిపాలిటీ సమావేశంలో కౌన్సిల్ సమావేశం సందర్భంగా గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ మీద పరుష పదజాలంతో దాడి చేసిన డిప్యూటీ మేయర్ కానివ్వండి, వైసీపీ కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, దీన్ని మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఈ నగర ప్రజల తరఫున కానీ ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంపై 6 నెలలైనా కానీ ఈ గుంటూరు నగరంలో వైసీపీ మేయర్, డిప్యూటీ మేయర్ పెత్తనం చలాయించాలని, అధికారులను బెదిరించి అభివృద్ధి పనులు చేయాలనే విధంగా వాళ్ళు ఉండటం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. నిన్న గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ అంటే ఏ స్థాయి అధికారి, ఆ స్థాయి అధికారిని డిప్యూటీ మేయర్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి పరుషపదాలను మాట్లాడటం ఎంతవరకు సమంజసం తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా హెచ్చరించేది ఏంటంటే మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ వైసీపీ బెదిరింపు రాజకీయాలు ఎక్కడైనా మానుకోకపోతే మీకు ప్రజలే బుద్ధి చెబుతారని ఈ విధంగా చేయటాన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే వైసీపీ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అక్రమాలకి అంతే లేదని చెప్పి ఆ విధంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కూడా రాజీనామా చేయాలని, వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 4 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ నగరానికి డిప్యూటీ మేయర్గా ఉన్న డైమండ్ బాబు గారు ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది అతని దౌర్భాగ్యానికి ఏందో ఒకసారి అతను ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు కళ్ళకి ఏమైనా నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకున్నారా? అభివృద్ధి ఏం జరిగిందో మీకు తెలియదా? మా గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేశామో ఈ గుంటూరు నగర ప్రజలకు తెలుసుద్ది. ఎందుకంటే మీరు వదిలిన గుంతలను పోడ్చడానికే 300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ఈ రోడ్లు గతుకులమయం నుంచి గుంటూరు నగర ప్రజలను కాపాడిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు కౌన్సిల్లో మీ కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ మాట్లాడే క్రమంలో కనీసం మేయర్ స్థానంలో ఉన్న కావటి మనోహర్ నాయుడు ఖండించకపోగా మళ్ళీ దాన్ని సమర్థించుకునే ఎత్తుగడ అనేది దుర్మార్గమైన చర్య. తక్షణమే మేయరు, డిప్యూటీ మేయరు అలాగే వారి కౌన్సిలర్లు గుంటూరు నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలా, అలాగే అధికారులకు కూడా క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఈ 6 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన అభివృద్ధి ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. రేపు మార్చి నుంచి మా కేంద్ర మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బ్రిడ్జి కూడా శంకుస్థాపన జరగబోతూ ఉంది. అలాగే రైల్వే లైన్లు జరగబోతూ ఉన్నాయి. ఇంకా ఈ గుంటూరు నగర ప్రజలను కాపాడటానికి మంచినీటి సౌకర్యం కానీ, లేకపోతే గుంతలు పుడ్చిన రోడ్లు కానీ మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలని గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని తక్షణమే డైమండ్ బాబు కానీ లేకపోతే మేయర్ గారు కానీ కమిషనర్ గారికి, అధికారులకి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న కౌన్సిల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో జరిగిన వైనాన్ని చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎంఏ అనే భావంలో ఈ మనోహర్ నాయుడు ఉన్నాడని అనుకుంటున్నాడు. మనోహర్ నాయుడు ఒక సిన్సియర్ అధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారు కమిషనర్ గారి మీద పదజాలతో దూషిస్తుంటే డైమండ్ బాబు నిన్నగాక మొన్న కబ్జాల కేసులో ఇరుక్కున్నాడు. మొన్న అరెస్ట్ చేశారు, అంకుశ రామిరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు. ఈరోజు కమిషనర్ గారి మీద మాట్లాడుతుంది. కమిషనర్ గారు వచ్చిన తర్వాత గుంటూరులో ఎన్ని మంచి పనులు జరిగినాయి. నీ ఐఐఎంలో G+3 పర్మిషన్ తీసుకొని 6-7 ఫ్లోర్లు డబ్బులు మొత్తం దొబ్బి మనోహర్ నాయుడు లోపలేసుకొని ఆస్తులు పెంచుకున్నారు. ఈ కార్పొరేటర్లు అందరూ కూడా
వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కలిసిన ప్రతి ఒక్కడు మొత్తం సొమ్ము తిని ఉంటే ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తుంటే నీతిపరుణ్ణి వేశారు. ఇక్కడ గుంటూరు కార్పొరేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కమిషనర్ నీతిమంతుడైనటువంటి ఒక సామాజిక వర్గానికి తీసుకొచ్చి వేస్తే సామాజిక వర్గం పేరుతో దూషిస్తూ శ్రీనివాస గారిని కమిషనర్ గారిని దండించిన వైనం చూస్తే మనోహర్ నాయుడికి చెప్తున్నాం, నీవు ఆ సీట్లో ఒక్క క్షణం కూడా కూర్చోడానికి అనర్హుడు. నువ్వు ఎందుకంటే నీకు నోరు మంచిది కాదు. నువ్వు ఎవరైతే కమిషనర్ గారు చెప్తుంటే ఒక్క మాట నువ్వు ఆగండి అని చెప్పలేనప్పుడు నీకెందుకయ్యా ఆ మేయరు దిగి కూర్చో, రాజీనామా చేయాలని తక్షణం కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నుంచి. నమస్కారం. నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ గారిని దూషించడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.